హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫనీ నాయుడు కిచెన్. ఈరోజు మనము చేస్తున్న రెసిపీ ఇంట్లోనే టమాటాలతో జామ్ ఎలా తయారు చేసుకోవడము మనం ఈరోజు తెలుసుకుందాము. మీ ముందు చేస్తాను. నేను టమాటాలు శుభ్రంగా కడుక్కొని మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టాను. ఎందుకంటే ఉడికినప్పుడు ఈజీగా పైన తొక్క తీసేయచ్చు. చూడొచ్చు మీరు, పైన ఉడికిన తర్వాత పైన తొక్క తీసేయచ్చు మనం. నేను స్టవ్ మీద కూడా పెట్టేశాను. స్టవ్ మీద పెట్టి వేడి చేయడానికి పెట్టాను. అది వేడవుతుంటుంది. వేడవుతుంది చూడండి, బాయిల్ అవుతుంది. అలా కొంతసేపు అలానే పెట్టి బాయిల్ చేస్తూ ఉండాలి. బాయిల్ చేస్తుంది మనకేమవుతుందంటే టమాటా పైన తొక్క వస్తుంది, తొక్క తీసేయచ్చు. తొక్క తీసేసి ఇలా తీసేసాను. తొక్క కూడా తీసేసి కొద్దిగా పిప్పి కూడా మనం చేస్తున్నాం. దాన్ని గ్రైండర్లో కొట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేసి శుభ్రంగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, పేస్ట్ వచ్చింది. దాన్ని ఒకటి చిన్న జాలీలో తీసుకున్నాను. ఎందుకంటే పేస్ట్ అయిన తర్వాత పైన పలిపి కానీ కొద్దిగా పిక్కలు కానీ ఉంటాయి, చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, అది పోవడానికి నేను జాలీ తీసుకున్నాను. ఆ జాలీ తీసుకొని అలాగ అంటూ ఉంటే జాలీ నుంచి మనకి మెయిన్ ప్యూరీ అని వచ్చేస్తుంది. పిక్కలు కానీ కొంచెం ఏదైనా ఉన్నా కానీ అది పడిపోతుంది. అది తీసేసి మనం పక్కన పెట్టేసుకోవడం. అది మామూలుగా అయితే ఫేస్ ప్యాక్ కింద కూడా చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ కింద కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ టమాటా సోప్స్ అని తయారు చేసుకోవచ్చు, చాలా ఉంటుంది. నేను తీసేసాను. ఇప్పుడు ఆ ప్యూరీ అట్లా ఉన్నది. ఆ గిన్నెలోంచి నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. దాని మీద ఒక ప్యాన్ పెట్టాను. ఎందుకంటే ప్యాన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ప్యాన్లో ఈ ప్యూరీ అంతా పోసేసాను. చూడండి, ప్యూరీ అంతా పోసేసాను క్లీన్గా. చూడండి, ప్యూరీ పోసేసి ఓకే అండి, ప్యూరీ పోసాను ప్యాన్లో. పోసేసిన తర్వాత కొంతసేపు అలా ఉంచిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక 2 కప్పుల షుగర్, అంటే ఇప్పుడు 1 kg తీసుకున్నాను అనుకోండి, దానికి 1/2 kg మీద కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటా ప్యూరీ తక్కువ వస్తుంది అంటే మనంటే పిల్లలు తినేదాన్ని బట్టి పిల్లలకి చాలా బాగుంటుంది. ఇంట్లో జామ్ చేస్తున్నారనేసి దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం స్మెల్ బాగుంటుంది, కొంచెం టేస్టీగా వేరేగా ఉంటుంది. ఒక లాంటి టైప్కి వస్తుంది. బయట జామ్స్ ఎలా ఉందో అలా వస్తుంది. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకున్నాను, కొంచెం మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మీరు కొంచెంసేపు అలానే స్టవ్ మీద పెట్టేయండి. కొంచెం క్లీన్గా 2-3 సార్లు అలా కలుపుకుంటూ చూసుకుంటూ బాగుంటుంది. చూసుకున్న తర్వాత దానిపైన లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత తీసి చూడండి, బబుల్స్లా వస్తున్నాయి. ఆ బబుల్స్ వచ్చి చూడండి, పాకం పడుతున్నట్టు చిక్కగా ఉంటే చూడండి, చూస్తుండాలి. మనం గిన్నె చిన్న దాంట్లో వేస్తే జారుతుంది కదా, అది జారేటట్టు చూడకుండా కొంచెం స్టిక్కీగా పట్టుకొని ఉంటే బాగుంటుంది. ఇంకా పేస్ట్ కింద అయిపోతుంది కానీ అది స్టిక్కీగా పట్టుకుంటలేదు కాబట్టి ఓకే. అట్లా పెట్టేసి ఉంచేసి కొంచెంసేపు అట్లా మరగనిద్దాము. మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి గరిటెతో కలుపుకుంటూ కొంచెం దగ్గరికి అని చూడండి. అది ఇంకా చిక్కగా కావాలి. ఇంకా చిక్కగా అయితే ఇంకా బాగుంటుంది. చిక్కగా అయిన తర్వాత మనం బాగా పనిచేస్తుంది. పిల్లలకు చాలా బాగుంటుంది. పొద్దున వెళ్తున్నప్పుడు మనం బయట అవి తీసి కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. కెమికల్ అవ్వకుండా ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దాంట్లో కావాలంటే ఒక నెయ్యి వేసుకోవచ్చు, 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు బాగానే చిక్కగా చూడండి, కొద్దిగా థిక్నెస్ వచ్చింది. చూసారా, థిక్నెస్ వచ్చింది కదా, ఆ థిక్నెస్ బట్టి చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి గిన్నెలో వేసుకొని చూసుకొని ఆ థిక్నెస్ ఎలా ఉంది చూసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి. అలాగా బాగుంది ప్రస్తుతం. ఓకే, డన్.